మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో బెతస్తా విడుదల పరిచర్యల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 10వ వచనం. దేవుని ఆజ్ఞల నుండి మానవులు తొలగిపోవడం చాలా తేలిక. అలా చేయడమే మన భ్రష్ట స్వభావాల సహజ గుణం. అందుకే మనం ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా దేవుని వెదకవలసిన అవసరం ఉంది. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. నిజముగా దేవుని వెదకే వారికి ఆయన దొరుకుతాడు. అంత మాత్రమే కాదు, యెహోవాని ఎదకేవారు హృదయమందు నిత్యము ఆయనను బట్టి సంతోషించుదురుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఆజ్ఞల ప్రకారము జీవించుచు ప్రభువా, నీ సన్నిధిలో నీ ద్వారా కలిగే నిత్యమైన సంతోషాన్ని, శాంతిని అనుభవించినట్లుగా ఈ దినాన ఈ నీ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమని, దీవించి ఆశీర్వదించమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.